సినిమా వాళ్ళు దేవుళ్ళ వాళ్లకు ప్రత్యేక చట్టం ఉండాలా? సంధ్య థియేటర్లో మహిళ మృతి ఘటన అల్లు అర్జున్ కు అప్పుడే తెలుసా? తెలిసి కూడా అల్లు అర్జున్ అబద్ధమాడారా? తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ ఎందుకంత ఘాటుగా మాట్లాడారు? సినిమా పరిశ్రమకు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? హీరోకు ఏసీపీ క్లియర్ గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి. మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలివి. సంధ్య థియేటర్ ఘటనపై అసలేం జరిగిందో రేవంత్ చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు కేసు చేసిరు. కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసిరు. అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు. మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి. ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఆ రోజు కోర్టులో కేసులు కూడా వస్తున్నాయి. కోర్టుకు కూడా మీరు విచారణలో ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తున్నారు. దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు అధ్యక్ష. పుష్ప రిలీజ్ సందర్భంగా జరిగిన బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ హాజరయ్యారు. కుటుంబంతో పాటు స్నేహితులతో కలిసి వచ్చారు. థియేటర్లోకి వస్తూనే ఓపెన్ టాప్ లో లేచి నిలుచుని అభివాదం చేశారు. అప్పటికే అక్కడ అభిమానులు తోసుకుంటున్నారు. దీనికి తోడు అల్లు అర్జున్ బౌన్సర్లు కూడా ఓవర్ యాక్షన్ చేశారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. తోపులాట జరిగింది. ఘటనలో రేవతి అనే మహిళ చనిపోగా కుమారుడు శ్రీతేజ్ ప్రాణాలతో ఆసుపత్రిలో పోరాడుతున్నాడు. ఈ ఘటన తర్వాత కొన్ని రోజులకు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు సందర్భంగా పోలీసులతో అల్లు అర్జున్ అనుచితంగా వ్యవహరించారనే వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత బెయిల్పై తెల్లారి జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన అల్లు అర్జున్ ను సినీ ప్రముఖులు వచ్చి పరామర్శించారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను అల్లు అరవింద్ పరామర్శించారు. అయితే ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది. రాజకీయ దుమారం రేగింది. దీంతో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. సినిమా పరిశ్రమకు వార్నింగ్ ఇచ్చారు. इन्हीं ह्यूमन नहीं रहना, आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो, मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले. मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. డిసెంబర్ 2న పోలీసులకు సంధ్య థియేటర్ దరఖాస్తు చేసిందని వివరించారు. అయితే సినిమా బృందం వస్తుందని తెలిసి అక్కడున్న పరిస్థితుల దృష్ట్యా కుదరదని పోలీసులు తిరస్కరించారని తెలిపారు. అయినా అల్లు అర్జున్ బృందం థియేటర్కు వచ్చిందని చెప్పారు. అంతేకాదు అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని రేవంత్ చెప్పారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన విషయాన్ని అల్లు అర్జున్ కు పోలీసులు స్పష్టంగా చెప్పారని, ఆయన రోడ్ షో చేశారని తెలిపారు. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్య దగ్గరికి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్ అవుట్ ఎక్కువ అవటం వల్ల నేను సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 children, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిసలాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. అది తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి షాక్లోకి వెళ్ళాము. పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష, వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు. చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల వేయాల్సి వస్తుందని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా ఇద్దరు చనిపోయినరు. మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనగా థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం. ల్యాండ్ ఆర్డరు
శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి, మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, మీరు దయచేసి వెళ్ళిపోండి, వచ్చిండ్రు చూసిండ్రు కదా వెళ్ళిపోండి అంటే, లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపల వాళ్ళ ఎంబడున్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయిండ్రు, పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే, లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది, మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో 12 గంటల సమయంలో, రాత్రి 12 గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ, అంటే తల్లి చనిపోయి పిల్లగాడు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోషపెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష. పోలీసులు కేసు చేసిరు, కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్టు చేసి 10-11 రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళిండ్రు. మీరు కూడా కేసులో A11 మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిండు, మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండ్రు. ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి, ఒక నిరుపేద తల్లి చనిపోయింది, కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి, కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండ్రని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష. దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ సిబ్బంది చెప్తాను, దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష. ఇక్కడి వరకు ఒక హీరో, ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు, వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష. హీరో అరెస్టు తర్వాత కొన్ని పార్టీలు పైశాచికంగా వ్యవహరించాయన్నారు. ఒకప్పుడు ఇవే పార్టీలు అలాగే సినిమా పరిశ్రమలోని కొందరు తమకు వ్యతిరేకంగా మాట్లాడారని అన్నారు. అల్లు అర్జున్కు పరామర్శలు చేసిన వారిలో ఎవరు బాధితులను పరామర్శించేందుకు వెళ్లలేదని విమర్శించారు. ప్రాణాలు తీస్తుంటే కూడా వాళ్ళని ఏమీ చేయొద్దా అంటూ ప్రశ్నించారు. స్టార్, ఫిల్మ్ స్టార్, సూపర్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్ కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా? వాళ్ళు హత్యలు చేసిన విచారణ చెయ్యొద్దా అంటూ ప్రశ్నించారు. ఒకప్పుడు ఇదే బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ సమయంలో సినిమాలను ఆడనివ్వని విషయాన్ని ప్రస్తావించారు. థియేటర్లో చనిపోయిన 11వ రోజు వరకు వీళ్ళు ఎవరు, హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని, చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష. ఇది ఏ రకమైన మానవత్వం అధ్యక్ష, నాకు అర్థం కాలే. ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్ళను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా 10 ఏళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేటోళ్ళు, ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లో జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అతను భగవత్ స్వరూపుడు, అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా? అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది? రాష్ట్రం ఉంటుందా? मैं नाम लेना नहीं चाहता वो मशहूर फिल्म स्टार का, क्योंकि मैं अहमियत देना नहीं चाहता, लेकिन सर मेरे इंफॉर्मेशन के हिसाब से वो फिल्म स्टार गए थिएटर को पिक्चर देखने के लिए, बैठे हुए थे, गड़बड़ हुई, उसके बाद पुलिस वाले आकर बोले कि भगदड़ हो गई, स्टैम्पेड हो गया, 2 बच्चे गिर गए हैं, एक लेडी मर गई है, तो उसके बाद में वो फिल्म स्टार पलट के ऐसा मुस्कुराते हैं और बोलते हैं अब तो पिक्चर हिट होने वाली है। और जो लोग बोल रहे हैं कि वेव कर लेते गए, सर 1-2 बच्चे स्टैम्पेड में आ गए, एक औरत मर गई, उसके बाद भी वहीं पर बैठकर पूरा पिक्चर देखकर उठकर जाते वक्त भी वो स्टैम्पेड को नहीं देखे, वो फिर गाड़ी में बैठ के ऐसा वेव कर लेते हुए गए। సినిమా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, అంతేగాని ప్రాణాలు తీస్తే మాత్రం ఉపేక్షించేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.